కమెడియన్ ప్రియదర్శి. 'ప్రియదర్శి పెళ్లి చూపులు' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రియదర్శి గారు ఎంట్రీ ఇచ్చిన మూవీ 'పెళ్లి చూపులు' మూవీ కాదు. దానికి ముందు శ్రీకాంత్ గారితో ఒక మూవీ చేశారు. అదే 'టెర్రర్'. ఆ మూవీలో టెర్రరిస్ట్‌గా యాక్ట్ చేశారు. సన్నీ కౌశల్ 'సన్‌షైన్ మ్యూజిక్ టూర్ ఆఫ్ ట్రావెల్'లో యాక్ట్ చేశారు. దాని తర్వాత షార్ట్ ఫిల్మ్ చేశారు 'లవ్ అట్ ఫస్ట్ సైట్' అండ్ దాని తర్వాత 'ఎంబారస్' అనే మూవీ చేశారు. షార్ట్ ఫిల్మ్ చేశారు. దాని తర్వాత కొన్ని మూవీస్‌కి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశారు. హీరోగా 'తారా సుతారియా' బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. అయితే రీసెంట్‌గా యష్ యాక్ట్ చేసిన 'టాక్సిక్' మూవీలో తారా సుతారియా గారు యాక్ట్ చేస్తున్నారు. ప్రియదర్శి కెరియర్ స్టార్టింగ్ నుంచి కమెడియన్‌గానే మూవీస్ చేసుకుంటూ వచ్చారు. అయితే హీరోగా యాక్ట్ చేసిన మూవీ 'బలగం'. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ప్రియదర్శి హీరో మెటీరియల్‌గా చాలామంది నోటీస్ చేశారు. దీంతో ప్రియదర్శికి చాలా మూవీస్‌లో నుంచి హీరోగా ఆఫర్స్ వచ్చాయి. అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన 'గోల్డ్' మూవీలో హిమత్ సింగ్ అనే క్యారెక్టర్లో సన్నీ ఒక సపోర్టింగ్ రోల్ చేశారు. ఈ మూవీకి గాను సన్నీకి సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా బెస్ట్ సీన్ అన్న రష్మిక మందాన బాలీవుడ్‌లోకి 'టాప్ టక్కర్' అన్న ప్రైవేట్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. దీని తర్వాత రష్మిక మందాన ఏ మూవీ చేసినా సూపర్ హిట్ అయిపోతుంది అన్న టాక్ వచ్చింది. దీని తర్వాత రష్మిక మందాన 'గుడ్ బై' అన్న మూవీ చేసింది. ఈ మూవీ అంతగా ఆడలేదు. దాని తర్వాత సిద్ధార్థ్‌తో 'మిషన్ మజ్ను' అన్న మూవీ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయిపోయింది. దీంతో రష్మిక మందాన బాలీవుడ్‌లో ఎక్కువ రోజులు ఉండదేమో అని చాలామంది ప్రియదర్శి రీసెంట్‌గా 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కి ఫ్రెండ్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. దాని తర్వాత తెలుగులో ప్రియదర్శి గారు 'సారంగపాణి జాతకం' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీ షూటింగ్ అన్నది 'ప్రేమలు' మూవీలో అమూల్ డేవిస్‌గా యాక్ట్ చేసిన సంగీత్ ప్రతాప్ ఫస్ట్ ఇండస్ట్రీకి అసిస్టెంట్ ఎడిటర్‌గా వచ్చారు. దాని తర్వాత మెల్లమెల్లగా కొన్ని మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సంగీత్ ప్రదీప్ ఇప్పుడు 'సాకేత్' అన్న మూవీలో చేస్తున్నారు. ఈ ఫిలింకి ఎడిటర్‌గాను, అలాగే ఫిలింగ్రాఫర్‌గాను వర్క్ చేస్తున్నారు. రష్మిక మందాన 'చావా' మూవీ, 'యానిమల్' మూవీతో బాలీవుడ్ క్వీన్ అయిపోయింది. దీని తర్వాత సల్మాన్ ఖాన్తో 'సికిందర్' అన్న మూవీ. సన్నీ కౌశిక్ విక్కీ కౌశల్ వాళ్ళ తమ్ముడు. సన్నీ కౌశిక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు హీరోగా, యాక్టర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. సన్నీ కౌశల్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్లో 'మై ఫ్రెండ్ అపాయింట్మెంట్' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్గా. అండ్ దాని తర్వాత 'గుండె' మూవీకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. దాని తర్వాత కొన్ని షార్ట్. తారా సుతారియా యాక్టర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తారా సుతారియాకి యాక్టింగ్తో పాటు సింగింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్. తను 2022లో 'మసక్ అలీ 2.0'లో తులసి కుమారి, సచిన్ టండన్తో కలిసి ఆ సాంగ్ పాడారు. అండ్ దాని తర్వాత 'ములాఖాత్' అన్న సాంగ్ కూడా పాడారు. అయితే కో సింగర్గానే పాడారు తారా సుతారియా. ఇప్పటి వరకు ఏ మూవీ